పరలోకంలో స్థలం రెడీ అవుతుంది, ఆ స్థలాన్ని సిద్ధపరుస్తున్న ఆయన యేసుప్రభు. ఎవరి కోసం? అక్కడ స్థలం సిద్ధపడుతున్న సమయంలో ఇక్కడ ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళ కోసం. ఇప్పుడు ట్రైన్లో సీట్ ఉంది, నేను ట్రైన్లో ఒక సీట్ బుక్ చేసుకున్నా. ఎవరు కూర్చుంటారు ఆ సీట్లో? బుక్ చేసుకునే ఆయన రాలేదు, ఆయన ఇంటిగానే ఉన్నాడు, అసలు స్నానం చేయలే, రెడీ కాలే, బట్టలు చదువుకోలే, ఏం చేయాలి? కూర్చుంటాడా? బుక్ చేసుకున్నా కూర్చుంటానా? మరి ఏం చేయాలి? నేను ఏం చేయాలి? స్నానం చేయాలి, బట్టలు చదువుకోవాలి, రెడీ కావాలి. లేదు నేను రైల్వే స్టేషన్ పోను, రైలు ఏడికి రావాలి అంటావా? ఏం చేయాలి? ఆటో ఎక్కాలి, ఏడికి పోవాలి? రైల్వే స్టేషన్ పోవాలి. ఇంత కథ చేస్తే అప్పుడు నువ్వు బుక్ చేసుకున్న సీట్లో ఏం చేయొచ్చు? నువ్వు కూర్చోవచ్చు. మరి పరలోకం కూడా ఏమని, నాకు వచ్చేస్తుంది, నాకు ఏసై ఇచ్చేస్తాడు అనుకుంటూ వస్తుందా? ఇక్కడ నువ్వు ఎంత సిద్ధపడితే నీ సీట్ అక్కడ అంతా కన్ఫామ్ అవుతుంది. నీ టైంకి ఏం చేయాలి? ఈడు ఉండాలి. ఈడు ఉంటే నేను ఏడికి పోతా, నా గమ్యానికి నేను చేరుకుంటా. ఈ బుద్ధి ఈ లోకం విషయంలో మనం కలిగి ఉన్నాం కదా. మరి దేవుడు అంటున్నాడు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీరు రావాల్సిన అవసరం లే. ఏమంటుండ ఆయన? ఏమంటుండు? మిమ్మల్ని ఆహ్వానించుకుంటూ తీసుకెళ్ళడానికి మళ్ళీ నేనే రాబోతున్నాను.